వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఉసిరికాయ నీరు తాగితే ముఖంపై ముడతలు మాయం. ఇలా తయారు చేసుకొని తాగాలి. శీతాకాలంలో శరీరానికి ఎక్కువ పోషకాలు అవసరం. ఈ కాలంలో ఆమ్లా అమృతం లాంటిది. ప్రజలు దీనిని చట్నీ, జామ్ లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటారు. కానీ ఉసిరికాయ నీరు ఆరోగ్యానికి కూడా దివ్య ఔషధం అనే విషయం మనలో చాలా మందికి తెలియదు. శీతాకాలం రావడంతో శరీరానికి ఎక్కువ పోషకాలు, రోగనిరోధక శక్తి అవసరం. ఆయుర్వేదంలో ఉసిరికాయను అమృతంగా భావించే పండు. ప్రజలు సాధారణంగా ఉసిరిని చట్నీ, జామ్ లేదా రసం రూపంలో తీసుకుంటారు. కానీ ఉసిరి నీరు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని కొద్ది మందికే తెలుసు. రాయ్బరేలీ జిల్లాలోని శివగఢ్లోని ప్రభుత్వ ఆయుష్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ స్మితా శ్రీవాస్తవ ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. ఉసిరిని నీటిలో నానబెట్టి లేదా మరిగించి ఆ నీటిని తాగినప్పుడు దాని పోషకాలు శరీరం సులభంగా గ్రహించబడతాయి. ఈ నీరు శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జలుబు, దగ్గు, ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. వైద్య చిట్కాలు. వాతావరణ మార్పులు వేగంగా జరుగుతున్నాయి కాబట్టి మీ పిల్లలు అనారోగ్యానికి గురి కాకుండా నిరోధించడానికి ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఉపాయం నేర్చుకోండి. ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు మందులతో అవసరం లేకుండా ఇలాంటి ఆయుర్వేద వైద్యంతో సరిపెట్టుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. డాక్టర్ స్మితా శ్రీవాస్తవ ప్రకారం ఉసిరి నీరు జీర్ణ వ్యవస్థను కూడా బలపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్ లేదా అజీర్ణంతో బాధపడే వారికి ఆమ్ల నీరు ఒక దివ్య ఔషధం. ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తీసుకోవడం వల్ల కడుపు శుభ్రం అవుతుంది, జీవక్రియ మెరుగుపడుతుంది. ఇది కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది, శరీరాన్ని లోపలి నుండి ఆరోగ్యంగా ఉంచుతుంది. శీతాకాలం పొడి, నీరసమైన చర్మానికి కారణమవుతుంది. ఆమ్ల నీరు చర్మానికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి, ముఖంపై ముడతలను తగ్గిస్తాయి. ఇది జుట్టు రాలడం, జుట్టు అకాల బూడిదకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎలా తయారు చేయాలి? డాక్టర్ స్మితా శ్రీవాస్తవ సూచించినట్లుగా ఆమ్ల నీటిని తయారు చేయడానికి 2 నుంచి 3 ఆమ్ల కాయలను కోసి ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టండి లేదా ఆమ్ల ఆకులను మరిగించి నీటిని వడకట్టండి. ఆ నీటిని ఉదయం తాగవచ్చు, అయితే అధిక వినియోగం మానుకోవాలి. ఏదైనా తీవ్రమైన అనారోగ్యం విషయంలో వైద్యుడిని సంప్రదించండి.